తీయని తేనె వంటి మాటలు, జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడుతూ విశ్వాసమందు మిమ్మల్ని చెదరగొట్టుచున్న వారు లేకపోలేదు. విశ్వాసమందు నీవు చెదరిపోవడానికి కాదు, విశ్వాసమందు దేవుని శక్తి పైన నీవు ఆధారపడుటకు భక్తి చేయాలి. చాలామంది ఏమైపోతున్నారంటే తీయని మాటలకు, జ్ఞానయుక్తమైన పెదాలు పలికే మాటలకు ఆధారం చేసుకుంటూ విశ్వాసమందు భ్రష్టులైపోతూ ఉన్నారు, విశ్వాసమునందు తొలగిపోతూ ఉన్నారు, విశ్వాసమునందు వెనకబడిపోతూ ఉన్నారంట. పలానా బ్రదర్ ఎంత మంచి గొప్పవాడు, ప్రార్థన పరుడు, వారిని చూసి నేను వారిలాగే మారిపోవాలి. క్రైస్తవ సమాజం అంతా కూడా వారి విశ్వాసము మనుష్య జ్ఞానమును ఆధారం చేసుకుంటూ మనుష్యులను పోలి నడుచుకుంటూ ఉన్నది. విశ్వాసము మనుష్యులను పోలి నడుచుకునేది కాదు, విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూచుచూ నేర్చుకునేది. మనుష్యులను ఆధారం చేసుకుంటూ గడుపుతున్న విశ్వాస మార్గంలో నీవు ఎలాంటి దేవుని యొక్క కార్యాలు చూడలేకపోతూ ఉన్నావు. నీ భక్తి, నీ విశ్వాసము నరులను కాదు, మనుషుల వైపు కాకుండా సర్వోన్నతుడైన దేవుని పైన ఆధారపడాలి.